ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం బ్రహ్మఖండం 18వ భాగం. సకల తీర్థ ప్రశంస రుణ విమోచనాది తీర్థ మహత్యము. శ్రీ సూతులు ఇట్లు చెప్పిరి. ఇక్కడ నుంచి సర్వతీర్థముల వైభవములను సేతు మధ్యంలో ఉన్న ఇంతకుముందు చెప్పిన సరస్వతీ తీర్థములను గురించి చెప్పెదను. ఓ మునీశ్వరులారా వినుడు. మహాపుణ్యప్రదమైన రుణ విమోచనము అను పేరుగల తీర్థము ఒకటి కలదు. ఈ తీర్థములో స్నానము చేయుట చేత నరులు 3 రుణముల నుంచి విముక్తులగుదురు. బ్రాహ్మణునిగా పుట్టిన వానికి 3 రుణములు ఉండును. అవి ఋషి రుణము, దేవరుణము, పితృరుణము అనునవి. బ్రహ్మచర్యమును అనుష్ఠించినందువలన ఋషుల రుణమునందు పడును. యజ్ఞాదులు చేయనందువలన దేవతల రుణమునందు పడును. సంతానం పొందనందు చేత పితరుల రుణములో పడుదురు. బ్రహ్మచర్యం లేకుండా, యాగం లేకుండా, సంతానము లేకుండా రుణమోక్షణమును ఈ తీర్థములో స్నానము చేసినంత మాత్రము చేత నరులు ఋషి, దేవ, పితరుల రుణముల నుండి విముక్తిని పొందుదురు. బ్రహ్మచర్యంతో, యజ్ఞంతో, సంతానోత్పత్తితో ఋషులు, దేవతలు, పితృగణములు అంతగా సంతోషపడరు. కానీ రుణమోక్షములో స్నానము చేయుట చేత అంతులేని ఆనందమును పొందుదురు. ఈ తీర్థములో స్నానము చేయుట చేత దరిద్రులు, అప్పు తీసుకొనిన వారు అన్ని రుణముల నుండి ముక్తులై ధనవంతులు అగుదురు. ఇందు అనుమానము లేదు. ఇచ్చట స్నానము చేయుట వలన నరులకు రుణ విముక్తి కలుగును. కనుకనే ఈ తీర్థమును రుణమోచన తీర్థము అని అందురు. అందువలన ఇక్కడ రుణముకల అందరును ఆ విముక్తికి కొరకు తప్పక స్నానము చేయవలేను. ఈ తీర్థముతో సమానమైన తీర్థము గతములో లేదు, భవిష్యత్తులో కలుగదు. ఇక్కడ పాండవులు ఏర్పరిచిన మరొక గొప్ప తీర్థము ఉన్నది. ధర్మ పుత్రాదులైన పాండవులు 5 పూర్వము ఈ తీర్థమును ఉద్దేశించి యాగము చేసిరి. ఇది ముక్తులకు ఫలమును ఇచ్చున్నది. ఈ తీర్థము కంటే వేరైన ఉత్తమమైన 10 కోటి సహస్ర తీర్థములు ఈ పంచపాండవ తీర్థములో ఎల్లప్పుడూ సన్నిధిలో ఉండును. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుద్గణములతో పాటు సాధ్యులు, పాండవులు ఈ మహాతీర్థములో ఎల్లప్పుడూ సన్నిహితులై ఉందురు. ఇచ్చట స్నానము చేసి పితృదేవతలకు తర్పణము వదిలిన వారు అన్ని పాపముల నుండి ముక్తులై బ్రహ్మలోకములో పూజింపబడుదురు. ఈ స్వచ్ఛమైన తీరమందు ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టవలెను. దీని వలన ఈ లోకములోను పరలోకములోను ఆనందపడుదురు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అయినను లేక ఇతరులైనను ఈ శ్రేష్ఠ తీర్థమునందు స్నానము చేసిన వివిధ జన్మలను పొందడు. పాండవుల మహాతీర్థమందు పుణ్యదినములలో స్నానము చేసిన మనుజ శ్రేష్ఠుడు నరకమును చూడడు. పాండవుల మహాతీర్థమును ప్రాతఃసాయం సమయములందు స్మరించిన వాడు అన్ని తీర్థములలో గంగాదులలో స్నానము చేసినట్లే అగును. గంధమాదనములో దైత్యుల శాంతి కొరకు ఇంద్రాది దేవతలు యజ్ఞము చేసినది దేవతీర్థమను పేరుగల తీర్థము మరొకటి ఉన్నది. నరుడు దేవతీర్థములో స్నానము చేసి సర్వపాపముల నుండి విముక్తుడై అన్ని కోర్కెలతో కూడిన అక్షయలోకములను పొందగలుగును. పుట్టుక నుండి స్త్రీ గాని పురుషుడు గాని చేసిన పాపము ఈ దేవకుండములో స్నానము చేయుట వలన వెంటనే నశించును. దేవతలందరికీ మధుసూదనుడు తొలివాడైనట్లే సర్వతీర్థములను ముఖ్యమైన దేవతీర్థము ఆది తీర్థము అగును. 100 సంవత్సరముల నిండుగా అగ్నిహోత్ర ఉపాసన చేసిన వాడు ఈ దేవకుండంలో ఒక్కసారి స్నానమాచరించిన వాడును. ఈ ఇద్దరికీ పుణ్యము సమానముగానే లభించును. ఇందులో అనుమానము లేదు. ఈ దేవతీర్థములో దానము, నివాసము దుర్లభము. దేవతీర్థము నాకు వెళ్ళుట, స్నానము చేయుట కూడా మిక్కిలి దుర్లభము అగును. దేవతీర్థమునకు వచ్చి దేవర్షి పితృదేవతలను సేవించిన వాడు అశ్వమేధ ఫలమును పొందగలడు.
పొందగలుగును. విష్ణులోకమును కూడా చేరుకును. 2 రోజులు 3 రోజులు 5 లేదా 6 రోజులు కాని నరకనాశకమైన దేవకుండ తీరమందుండిన వారు యోనిని పొందరు, అనగా ఇంకొకసారి తల్లి కడుపున జన్మించరు. ప్రధానమైన సిద్ధిని పొందెదరు. ఈచ్చట 3 రోజులు స్నానము చేయుట వలన వాజపేయ ఫలము లభించును. దేవతీర్థ స్మరణము వలన వెంటనే పాపముల నుండి నరుడు ముక్తుడు అగును. ఈ తీర్థ తటమందు నరుడు పితరులను దేవతలను పూజించిన సర్వకామములతో నిండినవాడు అగును. సర్వయజ్ఞముల ఫలితాన్ని పొందగలడు. ఈ తీర్థముతో సమానమైన పుణ్యతీర్థము గతములో కానీ భవిష్యత్తులో కానీ లేదు, ఉండదు. అందువలన మోక్షకాములు తప్పక ఈ తీర్థములో స్నానము చేయవలేను. ఐహిక ముష్మిక ఫలప్రాప్తి కాములైన నరులు కూడా స్నానము చేయవలేను. దేవతీర్థ మహత్యాన్ని సంక్షేపంగా మీకు వివరించి తిని. ఓ బ్రాహ్మణులారా, దీని మహత్యమును గురించి వివరించి చెప్పుట నాకు సాధ్యము కాదు. రామసేతువు యందు ముక్తినిచ్చు సుగ్రీవ తీర్థమును గూర్చి చెప్పుచున్నాను. భక్తితో ఇచ్చట స్నానము చేసిన నరుడు సూర్యలోకమును పొందగలడు. సుగ్రీవ తీర్థములో స్నానము వలన అశ్వమేధములను పొందగలుగును. బ్రహ్మహత్యాది పాపముల నుండి నిష్కృతి పొందును. సుగ్రీవ తీర్థమునకు వెళ్ళుట వలన గోసహస్రముల దానఫలము లభించును. దానిని స్మరించుట వలన వేద పారాయణ ఫలము లభించును. ఈ తీరములో ఒకరోజు ఉపవాసం చేయుట వలన ప్రాయశ్చిత్తము లేకుండానే మహాపాతకముల నాశకము సంభవించును. ఓ బ్రాహ్మణులారా, అచ్చట స్నానము చేసిన వారు పితృదేవతల తర్పణ కూడా చేయవలెను. స్నానము వలన యమకాల యజ్ఞము వలన కలిగే ఫలము కన్నను 8 రెట్లు ఫలము ఎక్కువ లభించును. సుగ్రీవ తీర్థ స్నానము వలన నరమేధ ఫలము లభించును. సుగ్రీవ తీర్థ స్నానము చేత నరుడు పూర్వజన్మ స్మృతి కలవాడు కాగలడు. అందువలన ఓ విప్రులారా, అభీష్ట సిద్ధి కొరకు సుగ్రీవ తీర్థమునకు వెళ్ళుడు. ఈ విధముగా మీకు సుగ్రీవ తీర్థ మహత్యమును బోధ చేసి తిని ఇప్పుడు మీకు సకల తీర్థ మహత్యమును చెప్పుచున్నాను. నరుడు నలతీర్థములో స్నానము చేసిన స్వర్గలోకమును పొందును. నలతీర్థములో ఒకసారి స్నానము చేయుట వలన సర్వపాపముల నుండి విముక్తుడై అగ్నిశోష్టమము అతిరాత్రమము మొదలగు యజ్ఞములు ముఖ్య ఫలమును పొందును. 3 రాత్రులు అచ్చట నుండి పితృదేవతల తర్పణ చేసిన ఎడల సూర్యుని వలె వెలిగిపోవును. వాజి మేధ ఫలమును పొందగలుగును. ఇప్పుడు మహాపాతక నాశకమైన నీలతీర్థమును గూర్చి చెప్పుచున్నాను. ఈ తీర్థమును అగ్నిపుత్రుడైన నీలుడు సేతువు యందు నిర్మించెను. ఇది ముక్తిని ఇచ్చునట్టిదిని. నీలతీర్థములో నరుడు స్నానము చేసిన సర్వపాపముల నుండి విముక్తుడై వర్ణ్య యాగఫలము కన్నను 100 రెట్లు ఎక్కువ ఫలమును పొందగలుగును. సర్వాభిష్టములను తీర్చునట్టి సకల తీర్థములలో నరుడు స్నానము చేసి సర్వకామ సమృద్ధుడై అగ్నిలోకమునకు చేరుకొనును. అట్లే గంధమాదన పర్వతమందు గవాక్షుడు చేసిన తీర్థము కలదు. అచ్చట స్నానము చేసిన మాత్రము చేత నరుడు నరకమునకు వెళ్ళడు. సేతువు యందు ముక్తినిచ్చు అంగదుడు ఏర్పరిచిన తీర్థము కూడా కలదు. ఇచ్చట స్నానము చేయుట వలన దేవేంద్ర పదవిని పొందును. గజుడు, గవయుడు, శరభుడు, మహౌజనుడు, కుముదుడు, హరుడు, బలవంతుడైన పనసుడు వీరందరూ ఏర్పరిచిన తీర్థములలో అదే విధముగా ఇతరులైన వానరులందరితో మహాపుణ్యమైన గంధమాదన పర్వతమందలి రామసేతువునందు ఏర్పరిచిన తీర్థములలో స్నానము చేసిన వారు అమృతతత్వమును పొందగలరు. విభీషణుడు ఏర్పరిచిన పాప విమోచకమైన తీర్థము కలదు. అది మహాదుఃఖములను శమింపచేయునది, మహారోగములను తొలగించునట్టిది, మహాపాతక సమూహములకు అగ్ని వంటిది, ఉత్తమమైనది, కుంభీపాకాది నరకముల క్లేశములను నశింపచేయగలిగినది, దుస్వప్నములను నశింపచేయునది, ధన్యమైనది, మహాదరిద్రమును తొలగించునట్టిది. అందు స్నానము చేసిన నరునకు ఇచ్చట పాతకము లేదు. పునరావృత్తి రహితమైన వైకుంఠమును అతడు పొందగలుగును. విభీషణుని మంత్రులు 4 తీర్థములను ఏర్పాటు చేసిరి.
అచ్చట స్నానము చేయుట వలన నరుడు సర్వపాపముల నుండి ముక్తుడు అగును. గంధమాదన పర్వతమునందు సరియూ నది రామనాథుడైన మహాదేవుని సేవించుటకు ఎల్లప్పుడూ ప్రవహించుచు ఉండును. అచ్చట నరులందరూ స్నానము చేయుటచే పాతకములన్నింటినీ తొలగించుకొన్నవారై సర్వయజ్ఞ తప తీర్థముల సేవా ఫలితమును పొందుదురు. ఓ బ్రాహ్మణులారా, దశకోటి సహస్ర తీర్థముల ఈ పుణ్యమైన గంధమాదన పర్వతమందు కలవు. గంగాది సరిత్తులు, సప్తసాగరములు, పుణ్యమైన ఋష్యాశ్రమములు, అదేవిధముగా పుణ్యవనములు, ఇంకను హరిశంకరుల ప్రధాన క్షేత్రములు గంధమాదన పర్వతమందు ఎల్లప్పుడూ సన్నిధిలోనే ఉండును. బ్రహ్మతీర్థమును మరొక యజ్ఞోపవీతముగా చెప్పుదురు. 33 కోట్ల దేవతలు, పితృగణములతో కూడా మునులు, యక్షులు, సిద్ధులు, కిన్నరులందరూ దేవుడైన రామచంద్రుని ఆజ్ఞతో సేతువునందు ఉందురు. ఓ బ్రాహ్మణులారా, ఈ విధముగా తీర్థముల వైభవమును నేను మీకు వినిపించితిని. దీనిని వినినవారు, చదివినవారు దుఃఖ సంగముల నుండి విముక్తులవుదురు, పునరావృత్తిరహితమైన కైవల్యమును పొందుదురు. రామనాథ ప్రశంస, రామనాథ స్వరూప మహత్య వర్ణనం. శ్రీ అటు పిమ్మట వ్యాఖ్యావైఖరి సమేతులైన శ్రీసూతులు మహామునులతో ఇట్లు అనిరి. తరువాత ఇప్పుడు రామనాథుని వైభవమును వర్ణించుచున్నాను, ఆకర్ణింపుడు. దానిని విని మానవుడు భూమిపై సర్వ పాపముల నుండి ముక్తుడు కాగలడు. రాముడు ప్రతిష్ఠించిన శివలింగమును ఒక్కసారి చూచిన నరుడు శివ సాయుధ్య రూపమైన ముక్తిని పొందును. కృతయుగములో 10 సంవత్సరములలో చేయబడు పుణ్యమును 1 సంవత్సరములోనే త్రేతాయుగములో ఆ పుణ్యమును నరులు సాధించెదరు. ద్వాపరంలో ఆ పుణ్యమును 1 మాసములోను, కలియుగంలో దానిని ఒకే రోజులో సాధించగలరు. నిమిషములో నరులకు ఆ ఫలము కోటి గుణితమగును. రామనాథుని చూచిన వారికి నిస్సందేహముగా అట్లు జరుగును. రామేశ్వర మహాలింగములో సకల తీర్థములు, సర్వదేవతలు, మునులు, పితరులు కలరు. 1 సారి, 2 సార్లు, 3 సార్లు లేదా ఎల్లప్పుడూ ముక్తినిచ్చు రామనాథ మహాదేవుని స్మరించిన వారు లేదా కీర్తించిన వారు ఆగు బ్రాహ్మణులు పాప పంజరము నుండి విముక్తులగుదురు. సచ్చిదానందుడు అద్వైత స్వరూపుడు అయిన సాంబశివుని, రుద్రుని చేరగలుగుదురు. రామేశ్వరుడను పేరు గల లింగమును శ్రీరామచంద్రుడు పూజించిన దానిని స్మరించినంత మాత్రము చేత యమపీడ కూడా కలుగదు. రామేశ్వర మహాలింగమును ఒక్కసారి అర్చించిన నరులు మనుష్యులు కారు, పైగా రుద్రులు అగుదురు. రామేశ్వర మహాలింగమును భక్తితో అర్చించని నరుడు చాలా కాలము దుఃఖ సంకులమైన సంసారంలో తిరుగును. రామేశ్వర మహాలింగమును ఒక్కసారి చూచిన నరులకు దానములతో, తపస్సులతో, అధ్వర్యములతో పనిలేదు. రామేశ్వర మహాలింగమును క్షణకాలమైనను చింతించని నరుడు అజ్ఞాని, పాపి, మూగవాడు, బధిరుడు, జడుడు, అంధుడు అని గుర్తించవలేను. అతడికి ఎల్లప్పుడూ ఆపదలే కలుగుచుండును. అతడి ధనక్షేత్ర సంతానాదులకు అదే విధముగా హాని కలుగును. ఓ మునీశ్వరులారా, రామేశ్వర మహాలింగమును ఒకసారి చూసిన తరువాత కాశీ, గయా, ప్రయాగలతో పనిలేదు. భూమిపై దుర్లభమైన మానుష్య రూపమును పొందిన నరులు రామనాథ మహాలింగమునకు నమస్కరించి పూజించవలేను. వారి జన్మ సఫలము, వారు కృతార్థులైన వారు. రామేశ్వర మహాలింగమును పూజించిన తరువాత లేదా స్మరించిన పిదప విష్ణువుతో, బ్రహ్మతో లేదా ఇంద్రునితో, మిగిలిన దేవతలతోనూ అవసరం లేదు. నరులు భక్తియుక్తులై రామనాథ మహాలింగమును పూజించిన లేదా అట్టి వారికి పూజించుచు ఉన్నవారైన అట్టి నరులు దుఃఖమును చూడరు. వారు యమాలయమునకు వెళ్ళరు. సహస్రముల కొలది బ్రహ్మహత్యలు, 10,000 సురాపానములు, పాపములు చేసినను రామేశ్వర దేవుని చూచిన తరువాత ఆ పాపము సంపూర్తిగా నశించును. స్వర్గములో భోగమును, రాజ్యమును ఎల్లప్పుడూ కోరుకునివారు రామేశ్వర లింగమును ఒక్కసారి ఆనందముతో నమస్కరించని వారు జన్మ కోటులలో చేసిన ఏ పాపములైనను రామేశ్వరుని చూడగానే అన్నియు శాశ్వతముగా నశించును. సహవాసము వలన కౌతూహలము
వలనను, లోభము వలన లేదా భయము వలన కానీ రామేశ్వర లింగమును స్మరించిన వారు ఇక్కడ పైలోకములోను దుఃఖమును పొందరు. రామేశ్వర మహాలింగమును కీర్తిస్తూ పూజించుచు ఉన్నచో తప్పకుండా రుద్ర సారూప్యమును పొందగలరు. మండుతున్న అగ్ని కట్టెలను క్షణంలో కాల్చినట్లు పాపములన్నీయును రామేశ్వరుని చూచుట వలన పోవును. రామేశ్వర మహాలింగ భక్తి 8 రకములు. అతని భక్తజనుల ఎందే ప్రేమ చూపుట, సర్వమందు, నేత్రములందు, శరీరమందు అందుకు తగిన మార్పుల కలుగుట, ఎల్లప్పుడూ రామేశ్వర మహాలింగము స్మరణ చేయుట, రామేశ్వర మహాలింగమును ఆశ్రయించి బ్రతుకుట. ఈ విధముగా 8 విధములైన భక్తి కలిగిన వారు ఎంతటి పాపాత్ముడైనను అతడు ముక్తి క్షేత్రములకు భాగస్వామి అని చెప్పబడును. తరువాత అనన్య భక్తితో బ్రహ్మ జ్ఞానంతో ఉండుట నిశ్చయము. యతులకు మునులకు వేదాంత శాస్త్ర శ్రవణము వలన ముక్తి కాని అట్టి ముక్తి జ్ఞాన దర్శన శ్రవణములు లేకుండా ఇక్కడ లభించును. ఆశ్రమ నియమం లేకున్నను విరక్తి భావము కలుగును. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి కేవలం రామేశ్వర మహాలింగ దర్శనము వలననే ఆలస్యం లేకుండా పునర్జన్మ లేని ముక్తి కలుగును. క్రిమి కీటకముల దేవతలు మునులు తపోధనులు అందరూ రామనాథుని ప్రసాదము వలన రామేశ్వర క్షేత్రములో సమానులే. జనులారా, నేను చాలా పాపము చేసి తిని అని భయపడవద్దు, నేను పుణ్యము చేసి తిని అని గర్వపడవద్దు. రామేశ్వర మహాలింగమైన సాంబరుద్రుని చూచిన తరువాత తక్కువవారు ఎక్కువవారు అని లేదు. అందరు జనులు సమానమే. భక్తిపూర్వకంగా రామేశ్వర మహాలింగమును చూచిన వారితో భూమిపై 4 వేదములను ఎరిగినవాడు కూడా సమానము కాడు. రామేశ్వర మహాలింగమందు శపచుడైన భక్తునకు కూడా దానములను ఇవ్వవచ్చును. త్రయీవిధుడైన వానికి ఇతరులకు ఇవ్వవద్దు. యోగయుక్తులైన ఊర్ధ్వరేతస్కులైన మునులకు లభించే స్థానమే రామేశ్వరుని చూచిన సర్వప్రాణులకు లభించును. రామనాథ శివక్షేత్రమందుండు నరులు బ్రాహ్మణులు అందరూ పంచవ్రక్తులు, చంద్రచూడులు, నాగాభరణములు కల వారు, వృషభధ్వజులు, త్రినేత్రులు, శరీరము నిండా భస్వము కలవారు, కపలాకృతిని శిరమందు కల వారు సాక్షాత్ శాంబమూర్తులు, మహాదేవులు అగుదురు. అందులో అనుమానం లేదు. ఆనందముతో రామనాథ శివక్షేత్రమునకు వెళ్ళిన నరులు అడుగడుగున అశ్వమేధ పుణ్యఫలమును పొందుదురు. రామసేతువును ఆశ్రయించి సోమనాథుని సంతుష్టి కొరకు భక్తితో బ్రాహ్మణునకు 1 గ్రామమును దానము చేసిన వారు శైలములు, వనకాననములతో కూడిన సమస్త భూమిని దానము చేసిన వారు అగుదురు. రామనాథునకు పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో భక్తితో దానము చేసిన నరుని రామనాథుడు రాత్రింబగళ్ళు రక్షించుచు రామనాథ మహాలింగమందు శాంభుని యందు కారుణికుడైన శివుని యందు భక్తి కలుగుట అత్యంత దుర్లభము. అతని పూజ కూడా అతి దుర్లభము. అతడి స్తోత్రము దుర్లభము, స్మరణ కూడా అతి దుర్లభము. రామనాథేశ్వరుని లింగమును, మహాదేవుని త్రిలోచనుని భక్తితో కూడిన మనస్సుతో శరణు పొందిన వారికి లాభము, వారికి జయము. ఈ లోకమునందు పరలోకములో కూడా రామనాథ మహాలింగ విషయకమైన బుద్ధి రాత్రింబగళ్ళు కలిగిన నరుడు ఈ భూమిపై ధన్యతడు. రామనాథేశ్వరుడైన లింగమును శివుని పూజించని నరుడు ముక్తికి రాజ్యార్హుడు కాడు. భక్తితో రామేశ్వర మహాలింగమును పూజించిన నరుడు ముక్తికి రాజ్యమునకు తగినవాడు. రామనాథార్చనతో సమానమైన అధికమైన పుణ్యము మరొకటి లేదు. మోహమందున్న వాడైన రామనాథేశ్వరుడైన లింగమును ద్వేషించిన నరుడు నరకకారకమైన 10,000 బ్రహ్మహత్యలను ఆచరించినట్లు అగును. అట్టి వానితో మాట్లాడినంత మాత్రము చేత మానవుడు నరకానికి పోవును. దేవతలందరూ రామనాథుని పరమైన వారే. యజ్ఞములన్నీయును రామనాథుని పరమైనవే, అన్నియు రామనాథుని పరమైనవే. అతడి కన్నను వేరైనది మరొకటి లేదు. అందువలననే అన్నింటినీ వదలి రామనాథుని ఆశ్రయించవలేను.
రామనాథ మహాలింగమును శరణు వేడిన నరునకు దుర్మతి కలుగదు. శివలోకమునకు పోవును సర్వయజ్ఞ తపోధాన తీర్థస్థానముల వలన కలుగు ఫలము కన్నను కోటి రెట్లు అధిక ఫలము రామనాథుని సేవ వలన కలుగును. రామనాథేశ్వర లింగమును 2 గడియల కాలము చింతించిన నరుడు 21 కులములను ఉద్ధరించి శివలోకమునందు వెలుగొందును. రామనాథుడైన మహామహేశ్వరుని ఒక రోజంతయు నరుడు అచ్చటనే ధనవంతుడై చివరకు రుద్రుడు అగును. రామనాథుడైన మహేశ్వరుని ప్రొద్దుననే లేచి స్మరించిన నరుడు ఈ శరీరముతోనే భూమిపై శివుడై సంచరిస్తాడు. రామనాథ మహాలింగాన్ని చూచిన వ్యక్తిని చూచినంత మాత్రము చేత ఇతర ప్రాణుల పాపము ఆ క్షణములోనే నశించును. రామనాథేశ్వర లింగాన్ని మధ్యాహ్న కాలంలో చూచిన నరుని సురాపాన సహస్ర దోషములు ఆ క్షణములోనే నశించును. సాయంకాలమందు భక్తితో రామనాథుని చూచిన నరునికి గురుశ్రీ గమనము వలన వచ్చిన పాతకము నశించును. సాయంకాలమందు మహాస్తోత్రములతో రామేశ్వరుని స్తుతించిన నరుని యొక్క స్వర్ణ స్థేయ సహస్ర పాపములు ఆ క్షణములోనే నశించును. ధనుష్కోటి ఎందు స్నానము, రామనాథుని దర్శనము ఇవి పురుషులకు లభించిన గంగాజల సేవనంలో పని ఏమి? రామనాథ మహాలింగము సేవతో లభించనిది ఇతరమైన ధర్మకార్యములతో ఎప్పుడు లభించదు. రామనాథ మహాలింగమును ఎప్పుడూ చూడని నరుని శంకరుడని గ్రహించవలైను. తండ్రి బీజముతో పుట్టినవానిగా గ్రహించవలేను. ప్రాతకాలముననే లేచి రామనాథ అను శబ్దమును 3 సార్లు ఉచ్చరించిన ఎడల ఆ నరుని పూర్వదినము పాతకము క్షణములో నశించును. భక్త రక్షణ దీక్షితుడై రామనాథ మహాలింగము ఉండగా ఇతరులను ప్రార్థించుట, సడ్ర సోపేత భోజనం ఉండగా నీచపు తిండికై ప్రయాస పడినట్లు అగును. కరుణానిధి అయిన రామనాథ మహాలింగము ప్రసన్నమైన సకల క్లేశములు నశించును. సూర్యోదయముతో మంచు పోయినట్లు ప్రాణము పోవు సమయములో రామనాథుని స్మరించిన నరుడు తిరిగి జన్మనొందడు. శంకరత్వమును పొందగలుగును. ఓ రామనాథ, మహాదేవ, ఓ కరుణానిధి, నన్ను రక్షింపుము అని ఎల్లప్పుడూ పలికే నరుడు కలితో బాధింపబడడు. రామనాథ, జగన్నాథ, దూర్జటి, నీలలోహిత అని ఎల్లప్పుడూ పలికే నరుడు మాయతో బాధింపబడడు. నీలకంఠ, మహాదేవ, రామేశ్వర, సదాశివ అని ఎల్లప్పుడూ పలుకుచుండు నరుడు కామముచే బాధింపబడడు. రామేశ్వర, యమారాచి, కాలకూట, విషభక్షక అని ఎల్లప్పుడూ పలుకు నరుడు క్రోధము చేత పీడింపబడడు. రామనాథాలయమును దారువుతో నిర్మించిన నరుడు త్రికోటి కులములతో కూడిన వాడై స్వర్గమును పొందగలుగును. ఇటుకలతో నిర్మించిన నరుడు వైకుంఠమును పొందును. రాతితో నిర్మించిన నరుడు బ్రహ్మస్థానమును చేరును. రామనాథుని ఆలయమును స్ఫటికాది శిలాభేదములతో నిర్మించిన నరుడు శ్రేష్టమైన విమానమును అధిరోహించి శివలోకమును పొందగలుగును. భక్తిపూర్వకముగా రామనాథాలయము రాగితో నిర్మించిన నరుడు శివ సామీపమును శివుని అర్ధాసనమందు ఉన్నవాడై చేరి సుఖించును. రామేశ్వరాలయమును ఆనందముతో వెండితో నిర్మించిన నరుడు శివ సారూప్యమును పొంది ఎల్లప్పుడూ శివుని వలె ఆనందించును. భక్తితో రామనాథాలయమును బంగారముతో నిర్మించిన నరుడు శివ సాయుధ్య రూపమైన ముక్తిని పొందగలుగును. ధనాఢ్యుడైన నరుడు రామనాథాలయమును బంగారముతో చేసినను, దరిద్రుడు మట్టితో చేసినను వారిద్దరికి నీ పుణ్యము సమానమని చెప్పబడినది. ఓ బ్రాహ్మణులారా, రామనాథ మహాలింగ స్నానకాలమందు 3 కాలములందు గేయ నృత్యములు, ముఖ వాద్యములు, కహాళము ఇతర వాయిద్యములు భక్తితో ఉపయోగించిన నరుడు మహాపాతకముల నుండి ముక్తుడై రుద్రలోకమందు వెలుగును. శూలి అయిన రామనాథుని అభిషేక సమయమందు రుద్రాధ్యాయమును, చమకములను, పురుష సూక్తమును, త్రిసువర్ణమును, పంచశాంతిని, పరమావధి పవమానాది సూక్తములను ప్రీతియుతుడై జపించిన నరుడు నరకములను పొందడు. ఆవు పాలతో, పెరుగుతో, పంచగవ్యములతో, నెయ్యితో రామనాథ మహాలింగమును స్నానము చేయించిన నరకము
నాశనము అగును. రామనాథ మహాలింగమును నెయ్యితో స్నానము చేయించినచో నరుడు ఒక కల్పకాలము నందలి జన్మలలో పొందిన పాపమును ఆ క్షణములోనే పోగొట్టుకొనును. రామనాథ మహాలింగమును ఆవు పాలతో స్నానము చేయించిన నరుడు 21 కులములను ఉద్ధరించి శివలోకములో వెలుగును. రామనాథ మహాలింగమును పెరుగుతో స్నానము చేయించిన నరుడు సర్వపాపముల నుండి ముక్తుడై విష్ణులోకమునందు గొప్పవాడు కాగలడు. రామేశ్వర శివునకు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానము ఒకసారి భక్తితో చేయించిన నరుడు కుబేర గృహమునందు ఉండును. రామనాథ మహాలింగమునకు చెరుకు రహసముతో ఒక్కసారైనను భక్తితో స్నానము చేయించిన నరుడు చంద్రలోకమును పొందగలుగును. గజనిమ్మ మామిడి పండ్ల సారముతో రామనాథ మహాలింగమునకు స్నానము చేయించిన నరుడు పితృలోకమును పొందగలుగును. రామనాథ మహేశ్వరునకు కొబ్బరి నీటితో స్నానము చేయించిన నరుని బ్రహ్మహత్యాది పాపములు నాశనము అగునని పెద్దలు అందురు. రామనాథ మహాలింగమును అరటి పండ్లతో మర్దించిన నరుని సకల పాపములు నశించును. వాయువు లోకములో ముఖ్యుడు అగును. వస్త్రపూరితమైన నీటితో రామనాథ మహేశ్వరునకు స్నానము చేయించిన నరుడు వరుణలోకమును పొందును. రామనాథ మహేశ్వరునికి చందనపు నీటితో స్నానము చేయించిన నరుడు గాంధర్వ లోకమును పొందును. పూల వాసనతో కూడిన నీటితో బంగారంతో కూడిన నీటితో పద్మము వాసనతో కూడిన నీటితో రామేశ్వరునకు స్నానము చేయించిన మహేంద్రవనమును అధిరోహించి శివునితో కూడి ఆనందింపగలడు. పాటలము, కలువ, సౌగంధిక, పున్నాగ, కరవీరముల వాసనతో నిండిన నీటితో రామేశ్వర మహేశ్వరుని అభిషేకించిన వారు మహాపాతకముల నుండి విముక్తులు అగుదురు. ఇతరములైన గొప్పవైన వాసన గల పుష్పములు వాని వాసనతో నిండిన నీటితో దయానిధియగు రామేశ్వర మహాలింగమును అభిషేకించిన నరుడు శివలోకములో మహాగణుడు కాగలడు. ఏలకుల, కర్పూరము, నీటి, వట్టివేరు వీని వాసనతో కూడిన పరిశుద్ధమైన నీటితో విశుద్ధమైన బుద్ధిగలవాడై రామేశ్వర మహాలింగమును అభిషేకించిన నరుడు ఆగ్నేయలోకమును పొంది అన్ని కోర్కెలను పొందగలుగును. రామనాథుని అభిషేకము కొరకు మట్టి కుండను ఇచ్చిన నరుడు ఈ లోకములో 100 ఏండ్లు బ్రతికి సర్వకామ సమృద్ధుడు అగును. రాగి పాత్రను ఇచ్చినచో దేవేంద్రత్వమును పొందును. వెండి కుండను సమర్పించినచో బ్రహ్మలోకమును పొందును. బంగారు పాత్రను ఇచ్చినచో శివలోకములో శ్రేష్ఠుడు అగును. రత్న కుంభమును ఇచ్చినచో శివ సామీప్యమును పొందును. ఓ బ్రాహ్మణులారా, రామనాథుని అభిషేకము కొరకు నైవేద్యము కొరకు పాలిచ్చు ఆవునిచ్చిన నరుడు అశ్వమేధ ఫలమును పొందును. దేహాంతరమునందు శివవేషమును పొంది శివలోకమునకు కొనును. రామసేతువు ఎందు ధనుష్కోటి ఎందు రామనాథ అని పలుకుచూ ఎక్కడైనను స్నానం ఆచరించిన నరుడు సేతు స్నాన ఫలమును పొందును. రామనాథ శివాలయమును సున్నపు పూతతో అలంకరించిన నరుని పుణ్యమును చెప్పుటకు 100 సంవత్సరములకైనను నేను శక్తుడను కాను. రామనాథ శివాలయమును కొత్తగా పునరుద్ధరణ చేసిన నరుని పుణ్యకాలము సాధారణ ఫలము కన్నా 100 రెట్లు అధికము అని గ్రహింపవలెను. భిన్నమైన రామనాథ శివాలయమును భక్తితో చక్కగా సరిచేసిన నరుని 10,000 బ్రహ్మహత్యలు దహించుకొని పోవును. రామనాథుని ఎదురుగా సంతోషముతో దీపము పెట్టిన నరుని అవిద్యా సమూహము నశించి అతడు సనాతన బ్రహ్మపదమును చేరుకోగలుగును. నేయి, నూనె, శనగలు, శర్కర, తండులము, బెల్లము వీటిని రామనాథునకు ఇచ్చిన నరుడు దేవేంద్ర పదమును పొందును. రామనాథ మహాలింగమును చూచుట, పూజించుట, స్మరించుట, తాకుట వీటి వలన ఆ క్షణములోనే ఆయా పాపములు అన్నీయూ పోవును. రామనాథునకు మహాగంటను దర్పణము ఇచ్చిన నరుడు విమాన, ఆకాశ రథము లేదా రాజభవనము శతములలో సుఖించుతూ చాలా కాలము శివపురంలో వసించును. భేరి, మృదంగ, తప్పెట, పటహ, యుద్ధ వాయిద్య నిహాసానములు, చర్మవాద్యము, మురజ, మృదంగము మొదలగు వాయిద్యములు, వేణువు, కంచు మొదలగు వానితో చేసిన వాయిద్యములు, వాద్రితం, 4 రకాల తథము, వీణ, అనద్దము, మధ్యల, శుషిరము,
వేణువు, ఘనము, తాళవాద్యము అదే విధముగా ఇతర వాయిద్యములను మహాదేవుడైన రామనాథునకు భక్తితో ఇచ్చిన నరుడు విమానములతో మహాభోగములతో వాయిద్య ఘోషతో కూడి అనేక యుగముల పర్యంతము శివలోకమందు ముఖ్యుడుగా ఉండిపోగలడు. రామనాథుని ఉద్దేశించి ఆధారముతో ఇచ్చినది కొంచెమైనను అది ధాతకు పరలోకములో అనంత ఫలము అగును. ఇది నిశ్చయము. రామేశ్వర మహాక్షేత్రమునందు రామనాథుని సన్నిధిలో నివసించిన వారు పునరావృత్తి లేని ముక్తిని పొందుదురు. ఓ బ్రాహ్మణులారా, ఆయుష్షు త్వరగా అయిపోవును, యవ్వనము త్వరగా పోవును, సంపదలు త్వరగా నశించిపోగలవు. అట్లే ధారాపుత్రాదులు పోదురు. రాజులు మొదలగు వారి చేత ధనము బాధింపబడును. గృహములు, పొలములు మొదలగునవి అదే విధముగా గృహోపకరణాదులు అన్నియు క్షణికము. అందువలన సంసారము అతి ప్రేమతో చూచుట వదలి నరులు ఆపన్నుల ఆర్తిని అరించటి రామేశ్వర మహాలింగమును సేవించవలెను. బుద్ధిమంతుడు అయినను గూర్చి వినవలెను, కీర్తించవలెను. రామేశ్వర దేవునకు గ్రామములనిచ్చిన నరుడు ఆరంభించిన దేహము ముగియగానే శివుడే కాగలడు. దానయోగ్యులలో ఉత్తమ దానయోగ్యుడు రామనాథ మహేశ్వరుడు. ఆయనకు ఇచ్చిన ఎడల సత్యమైన అనంతమైన సుఖమును పొందుదురు. రామనాథ మహాలింగమును దర్శించు వరకే పాతకములు. ఆయనకు కొంచెం ఇచ్చినను నరుడు సార్వభౌముడు అగును. ఇది నిశ్చయము. విసనకర్ర, ఛత్రము, చందనము, గొగ్గిలము అదేవిధముగా రాగి, కంచు మొదలగు పాత్రలు, వెండి, బంగారము, రత్నమయమైన ఘటములను రామనాథుని అభిషేకము కొరకు ఇచ్చిన నరులు మరుజన్మలో భూమండలాధిపతులు అగుదురు. రామనాథుని పూజ కొరకు పూలను, తోటను పెంచువారు అశ్వమేధాది యాగముల ఫలమును పొందుదురు. రామేశ్వర మహాలింగము పూజింపబడినను, నమస్కరింపబడినను, స్మరింపబడినను, లింగమును చూచినను, లింగమును గూర్చి వినిన దుర్లభమైనది ఏదీ లేదు. రామనాథ మహాలింగమును సేవించుటకు వెళ్ళిన నరుని చూచి అతని పాప సమూహములను త్వరగా భయపడిపోవును. రామనాథ మహాదేవుని నరులు చూచిన తరువాత వారికి వేదములతో, శాస్త్రములతో, తీర్థ సేవతో పనిలేదు. చందనము, కుంకుమ, కోష్ఠము, కస్తూరి, గుగ్గిలము, మృగనాభి, నరలము అంటే ధూపద్రవము వీనిని రామేశ్వరమునకు ఇచ్చిన నరుడు ఈ భూమిపై ధనాఢ్యుడుగా వేద పారంగుడుగా జన్మించగలడు. ముక్తాభరణ వస్త్రములను, యోగ్యమైన గొప్ప వస్తువులను రామనాథ దేవునికి ఇచ్చిన నరుడు దుర్గతిని పొందడు. తీసుకొని వచ్చిన గంగతోయములతో రామనాథ మహాలింగమును అభిషేకించిన నరుడు శివునకు కూడా పూజనీయుడు. సంశయము లేదు. మరణము రాకముందే, ముసలితనము రాకముందే, ఇంద్రియ వైకల్యము కలుగకముందే రామనాథుని మహాదేవుని శివుని ఎల్లప్పుడూ ముముక్షువులైన వారు నమస్కరించవలేను, పూజించవలేను, మననము చేయవలేను, స్తుతించవలేను. రామేశ్వర మహాలింగ పూజతో సమానమైనది లేదు. సర్వ పురాణములందు, సర్వశాస్త్రములందు ఇదే ధర్మము అని చెప్పబడినది. మహాకారుణికుడైన ప్రభువైన మహారామేశ్వర దేవుని భక్తితో నిత్యము పూజించువారు భూలోకములో సుఖము కలవారు అగుదురు. పుత్రాధారాయుతులై మిక్కిలి భోగములను, బహుసుఖములను అనుభవించి ఈ శరీరము పడిపోయిన తరువాత శాశ్వతమైన ముక్తిని పొందుదురు అని చెప్పి శ్రీ సూతులు ఇట్లు అనిరి. ఈ విధముగా మీకు ఓ బ్రాహ్మణులారా రామనాథుని వైభవమును చెప్పి తిని దీనిని భక్తితో విన్నవారు, చదివినవారు రామనాథుని సేవతో కలిగే ప్రధానమైన ఫలమును పొందుదురు. ధనుష్కోటి మహాతీర్థ స్నానము వలన కలుగు పుణ్యమును పొందుదురు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.